తిరుపతి జువైనల్ హోమ్ నుండి నలుగురు బాల నేరస్తులు పరారయ్యారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు. జువైనల్లో తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తిరుపతి జువైనల్ హోమ్ నుండి నలుగురు బాల నేరస్తులు పరారయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుపతి జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తుల పరారీకి సంబంధించి వివరాలేంటి? భోగి తిరుపతిలోనే జువైనల్ హోమ్లో 30 మంది బాల నేరస్తులు ఉంటారు. ఇక్కడ నిన్న మధ్యాహ్నం 11:30 గంటల సమయంలో జువైనల్ హోమ్లో ఉన్న లేడీస్ సూపర్వైజర్ను గేటు తీయగానే ఆమెను బయటికి దొబ్బివేసి నలుగురు బాల నేరస్తులు 18 సంవత్సరాలు కలిసిన నలుగురు పరారైనట్లు తెలుస్తుంది. బయట దుస్తులు ఆరవేస్తామని చెప్పి బయటికి వెళ్ళి అటు నుంచి అటే ఈ గేటు ద్వారా బయటికి వెళ్ళిపోయారు. గతంలో కూడా అనేక సార్లు ఈ జువైనల్ హోమ్లో ఈ విధంగా బాల నేరస్తులు పరారు అవుతున్న సంఘటనలు జరుగుతుంది. కేవలం ఇక్కడ చూడొచ్చు మనం ఈ జువైనల్ హోమ్లో పటిష్టమైన భద్రతా వ్యవస్థ లేకపోవడం, కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా లేని దుస్థితి ఉండడం వల్ల ఈ పరిస్థితి చాలా సార్లు తలెత్తుతుంది. దీంతో పాటు బాల నేరస్తుల్లో చాలా మంది ఎర్రచందనం కేసుల్లో అరెస్ట్ అయిన వారు కూడా ఈ కేసుల్లో ఈ బాల నేరస్తుల శిక్షణాలయంలో ఉండడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిసారి ఈ విధంగా ఆరు నెలలకు ఒకసారి ఈ విధంగా ఇక్కడ నుంచి బాల నేరస్తులు పరారవుతున్న పరిస్థితి తలెత్తినప్పటికీ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ నిన్న జరిగిన సంఘటన గురించి వివరించడానికి ఇక్కడ సూపరింటెండెంట్ రవికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా సంఘటన జరిగింది? సార్, నిన్న మార్నింగ్ 11 o'clock అప్పుడు జరిగింది సార్. ఇది యాక్చువల్గా 10:50 అప్పుడు మా దగ్గర పనిచేసే స్టాఫ్ వాళ్ళ సిస్టర్ వచ్చారు. వాళ్ళ కొత్తగా జాయిన్ అయిన అమ్మాయితో మాట్లాడతామని ఆవిడ వచ్చేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రిటర్న్ వెళ్ళే సందర్భంలో గేట్ డ్యూటీలో ఉండే ఉమెన్ ఆఫీసర్ ఉన్నారు. ఆమె ఉమెన్ ఆఫీసర్ కూడా చూసుకున్నప్పుడు వాళ్ళ కోసంగా తలుపు తీశారు. వెళ్ళే వ్యక్తి కోసంగా మెయిన్ గేట్ ఆ ఒక్కరి కోసంగా ఓపెన్ చేస్తున్నారు. ఆ ఓపెన్ చేసే సందర్భంలో వెనక నుంచి ఇవాళ మేము ఎవ్రీ మంత్ కూడా బట్టలు బెడ్షీట్స్ వాష్ చేయడం అనేది ఇక్కడ కామన్గా జరిగేది. వాళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ జరగాలి అవును చూస్తాము వెల్ఫేర్ యాక్టివిటీస్లో. అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ పారిపోయిన వాళ్ళల్లో నలుగురిలో 3 రిపీటర్స్ అండి. వాళ్ళు ఇంతకుముందు పారిపోయిన వాళ్ళలో కూడా అందులో మెయిన్ ఒకతను ఉన్నాడు ఇక్కడ వాడు. అయితే అలాంటి వాళ్ళకి కాబట్టి మేము వాళ్ళకి అసలు ఏ పని చెప్పాము. మేము వాళ్ళు కూర్చోబెట్టి చదివించడము, వాళ్ళకి అటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ లోపల వరకే చూస్తాము సెక్యూరిటీ పర్పస్లో. కానీ వాళ్ళు మాతో బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మార్నింగ్ వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళ కోరికలు కొన్ని ఉంటాయి, అవి మేము తీర్చే ఇది కాదు ఇక్కడ. యాజ్ పర్ ఎనాక్ట్మెంట్ కానివ్వండి, పర్సనల్గా ఏ తల్లిదండ్రి హోదాల్లో ఉన్న మాలాంటి వాళ్ళు ఎవరు చేయరు అలాంటి పనులు. సో అటువంటి సందర్భంలో వాళ్ళు నిన్న మార్నింగ్ కూడా వచ్చినప్పుడు అటువంటి అవకాశం చూశారు. ఆ బట్టలన్నీ దాంట్లో వేసేసుకొని ఉతికిన బెడ్షీట్స్ అన్ని ఒక పెద్ద డేక్షాలో వేసేసుకొని ఇమీడియట్గా వచ్చేసి వీళ్ళని గేట్లోకి వచ్చి తోసుకుంటూ వచ్చేసారు. వాళ్ళు గేట్ తీసి ఆమె వెళ్ళే సందర్భంలో తోసేస్తుంటే అన్నది కూడా మా సెక్యూరిటీ ఆఫీసర్ కూడా అన్నారు, మీరు ఎందుకు వెళ్తారంటే మీరు కాదు కదా రావాల్సింది, వేరే వాళ్ళు కదా మీరు లోపల కూర్చోపండి అంటున్నా. కానీ వాళ్ళు ఆ మాట అంటాం వీళ్ళు అంటాం తోసేసుకొని వచ్చారు. ఆ ఫోర్స్కి వీళ్ళిద్దరు వెనక్కి వచ్చేసారు. గేట్ దాటుకొని వచ్చారు. వీళ్ళు ఇటు గిన్నె అక్కడ పడేసేసి ఇటు అడవిలోకి వాళ్ళు పారిపోయారండి. ఆమె సార్ సూపరింటెండెంట్ గారని మా ఆఫీసర్ పెద్దగా అరిచారు. మేము పైన నా ఆఫీస్లో రాసుకుంటున్నాను. ఆ వాయిస్ విని ఇమీడియట్గా అక్కడి నుంచి జంప్ చేసుకొని వచ్చారండి. అది పేరపేట వాళ్ళు దూకి ఇటు వచ్చేసాం. మేము వచ్చి పరిగెత్తినా కానీ వాళ్ళు పట్టుకోవడానికి అవకాశం లేకుండా ఫాస్ట్గా వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారండి. వాళ్ళు ఎంతమంది మీ సిబ్బంది ఇక్కడ ఉన్నారు? మా దగ్గర ఇప్పుడు 6 ఉన్నారండి, నాతో కూడా కలుపుకొని 6 ఉన్నారండి. సిబ్బంది కొరత వల్లనే ఈ విధంగా జరుగుతుందంటేనే రవి ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. మొత్తం జువైనల్ హోమ్ దాతలు ఇచ్చిన నిధులతో ఇక్కడ నిర్మించబడిన ఈ హోంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక భవనం నిర్మించకపోవడం వల్ల కూడా ఈ విధమైన సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని వీరు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక భవనాన్ని నిర్మించి పూర్తి స్థాయిలో వీరికి భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ భద్రత కల్పిస్తే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయని అధికారులతో పాటు సిబ్బంది కూడా అంటున్నారు. 16 మంది ఉండాల్సిన సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 6 మంది సిబ్బంది ఉండడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుందని ఇక్కడ జరుగుతున్న విషయాలను బట్టి అర్థమవుతుంది. ఓవర్ టు స్టూడియో.